హాయ్ హలో వెల్కమ్ టు మిక్సెడ్ టాక్స్. నవీన్ చంద్ర కామాక్షి భాస్కర్లా యాక్ట్ చేసిన షో టైమ్ సినిమా సన్ ఎన్ఎక్స్టీలో స్ట్రీమింగ్ అవుతుంది. 28C11 బ్లైండ్ స్పాట్ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలలో యాక్ట్ చేసిన నవీన్ చంద్ర ఈ సినిమా సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ సినిమా కాన్సెప్ట్ బాగుందని నమ్మి సినిమా చూడడం జరిగింది. మా నమ్మకం నిజమైందా అనేది రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి. సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే సినిమా పర్లేదు, అక్కడక్కడా బాగుంది. ఇది సినిమాకు ఎక్కువ, షార్ట్ ఫిలింకి తక్కువ. ఎందుకంటే ఈ సినిమా 1 గంట 48 నిమిషాలు మాత్రమే. దానికి తోడు స్టోరీ పెద్దగా లేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే సూర్య అలియాస్ నవీన్ చంద్ర, శాంతి అలియాస్ కామాక్షిలు భార్యాభర్తలు. వారు ఒకరోజు రాత్రి పక్కింటోళ్లతో కలిసి అంతాక్షరి ఆడుతుండగా డిస్టర్బెన్స్ జరుగుతోందని సిఐ లక్ష్మీకాంత్ అలియాస్ రాజా రవీంద్ర అతని సిబ్బందితో వాళ్ళ దగ్గరికి పోతాడు. ఆ తర్వాత వాళ్ళకి పోలీసులకి గొడవ జరగడం, తర్వాత ఉదయానికే ఒక హత్య జరగడం. హత్యకు ఈ దంపతులకు ఏ సంబంధం ఉంది? దీంతో నవీన్ చంద్ర అతని భార్య ఈ సమస్యని ఎలా డీల్ చేస్తారు? ఆ ఇన్స్పెక్టర్తో మళ్ళీ గొడవ పడతారా? ఈ మధ్యలో లాయర్ అయిన నరేష్ ఎందుకు రావడం జరిగింది అనేదే సినిమా కథ. కథ సింపుల్గా ఉన్న కథనం బాగుండడంతో మరియు తక్కువ రన్ టైం ఉండడంతో ఎక్కువ బోర్ కొట్టినట్టు అనిపించదు. ఫస్ట్ హాఫ్ వరకు నార్మల్గా వెళ్ళిన కథ సెకండ్ హాఫ్ వచ్చేసరికి స్పీడ్ అందుకుంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్గా సాగుతుంది. కాన్సెప్ట్ చిన్నదిగా ఉన్నా కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ టైట్ స్క్రీన్ ప్లేతో డైరెక్టర్ బాగా ఎంగేజ్ చేశారు. మెయిన్గా చివరి అరగంట నరేష్ గారు రాజా రవీంద్రల మధ్య అంత ఉత్కంఠమైన సస్పెన్స్లో కూడా కామెడీ ఎక్సలెంట్గా వర్కౌట్ అయ్యింది. అయితే ఇందులో ఒక విషయం అయితే మనకు తెలుస్తూ ఉంటుంది. ఏంటంటే ఎండింగ్ అనేది హ్యాపీగా ఉంటుందని మనం ఊహించవచ్చు. మొత్తం మీద చివరి అరగంట సినిమా బాగుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నరేష్ గారు బాగా ఎంటర్టైన్ చేశారు. కాకపోతే అక్కడక్కడ కాస్త ఓవర్గా యాక్టింగ్ చేశారనిపించింది. నవీన్ చంద్ర కామాక్షిలు తమ రోల్స్ మేరకు పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారు. రాజా రవీంద్ర గారు తన సహజమైన విలనిజాన్ని ఇందులో కూడా చూపించారు. ఇక మైనస్ విషయాలకు వస్తే ఆ అరగంట తప్ప మిగతా సినిమా ఏం లేదు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మిగతా వర్క్ అంతా ఓకే. ఫస్ట్ హాఫ్ సప్పగా సాగుతుంది. చాలా వరకు సినిమాను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ పోలీసులు ఘర్షణ పడే సీన్లు రియలిస్టిక్గా లేవు. అవి అంతగా కనెక్ట్ అవ్వవు. సినిమాకు అది ఒక దెబ్బ. సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్లు లేకపోవడం, కథను సీరియస్గా నడపకపోవడం వల్ల చాలామందికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. ఈ సినిమాకు మా రేటింగ్ 2.5. ఓటీటీలో ఒకసారి లుక్ వేయచ్చు.